నమస్తే. నేను మీ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామందికి ఇప్పుడు చూసుకుంటే కనుక విటమిన్ బి12 ఒకటి, తర్వాత విటమిన్ డి ఒకటి చాలా మందిలో లోపంగా ఉంటుంది. ఆ డెఫిషియన్సీని ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అని అంటే కొంతమంది సప్లిమెంట్స్కి వెళ్తారు. కానీ మనం నేచురల్గా విటమిన్ డిని పొందే ఒక పద్ధతి ఉంది. సో అదేంటో ఈరోజు చెప్పుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందేనండి, చాలామంది చెప్తారు సూర్యరశ్మి తగలాలి ఒంటికి అని. ఎందుకు అని అంటే విటమిన్ డి ఎక్కడి నుంచో కాదు, మన ఒంట్లోనే తయారవుతుంది. కానీ అది మన చర్మం మీద సూర్యరశ్మి తగిలినప్పుడు మన చర్మం దానికి అదే తయారు చేసుకుంటుంది. సో కాబట్టి మనం బయట సప్లిమెంట్ ద్వారా తీసుకునే కన్నా ఇలా న్యాచురల్గా ప్రతిరోజు ఉదయం ఒక పావు గంట చాలు, పావు గంట నుంచి 20 నిమిషాలు, ఇంకా చెప్పాలంటే 9 గంటల లోపు అయితే ఇంకా బెటర్. ఆ టైంలో కనీసం ఒక పావు గంట మీరు స్పెండ్ చేయడం అలవాటు చేసుకోండి. పిల్లలకు కూడా ఏంటి అని అంటే సరే లేచారు, రెడీ అయ్యారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు లేదా కాలేజ్కి వెళ్ళిపోతున్నారు అనే టైంలో వాళ్ళు రష్ అయిపోతారు. ఇంకా ఒక్కసారి వెళ్ళిపోయారు అని అంటే ఇంకా ఎండకి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు. లేదు అని అంటే మిట్ట మధ్యాహ్నం అలాంటి టైంలో లేదంటే సాయంత్రం టైం మాత్రం ఎక్స్పోజ్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ పొద్దున్న లేచేటప్పుడు టిఫిన్కి ముందో లేదా స్నానానికి ముందో, స్నానం చేసిన తర్వాత ఒక పావు గంట అలవాటు చేసుకోవడం మంచిది. ఇంకొకటి ఏంటి అని అంటే కోవిడ్ టైంలో ఎస్పెషలీ సర్వే జరిగింది. మనకి ఎండ బాగా నడుస్తున్న కంట్రీస్ అలానే ఎండ తక్కువగా ఉండే కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఈ ఎండ అంటే మన ఏషియన్ ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అందులోనే త్వరగా రికవరీ రేట్, అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి వాటి నుంచి కూడా త్వరగా రికవరీ రేట్ చూశారు. అలానే విటమిన్ డి సప్లిమెంట్ రూపంలో ఇచ్చారు. అలానే విటమిన్ డి సప్లిమెంట్ కాకుండా న్యాచురల్గా సన్లైట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలో కూడా సర్వే జరిగింది. సో ఈ రెండు కంపారిజన్స్లో ఏం తెలిసింది అని అంటే విటమిన్ డి సప్లిమెంట్ కన్నా న్యాచురల్గా మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చిన రికవరీ రేట్ చాలా అమోఘంగా ఉంది. ఎందుకనంటే సన్లైట్ అనేది ఒక విటమిన్ డి సోర్స్ ఒకటే కాదండి, ఏదో తెలియని ఒక మ్యాజిక్ అయితే ఉంది, ఒక ఎనర్జీ అయితే ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రకృతికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి సో తద్వారా మనం విటమిన్ డిని పెంచుకోవచ్చు. ఇకపోతే ఇలా కూర్చునేటప్పుడు మీరు ఏదైనా చిన్న ఆసనం వేసుకొని ఏదైనా ఒక ముద్ర పెట్టుకున్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి బీపీ ఉంటుంది కదా. సో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే జస్ట్ చిన్న ముద్ర అంటాం. ఈ బొటన్ వేలు తర్వాత చూపుడు వేలుని మనం ఇలా కలిపి టిప్స్ 2 జస్ట్ ఇట్లా మనం పెట్టుకొని డీప్ బ్రీతింగ్, మనం ముక్కుతో అలా డీప్ బ్రీత్ తీసుకొని నోట్తో స్లోగా వదిలినా కూడా మనకి బీపీ కంట్రోల్కి పనికి వస్తుంది అనమాట. అలానే ఆది ముద్ర అంటాం. ఈ ముద్ర ఏంటి అని అంటే చూపిస్తాను చూడండి. ఈ బొటన్ వేలు లోపల పెట్టి ఈ 4 వేలని పైనుంచి ఇలా చేస్తాం. ఇది ఆది ముద్ర అంటారు. ఎందుకు ఆది ముద్ర అంటారంటే మన తల్లి గర్భంలో ఉండేటప్పుడు మొట్టమొదటిగా వేసే ముద్ర అనమాట. సో అంటే బేబీస్ ఈ పొజిషన్లోనే ఉంటాయి గమనించుకుంటే కనుక, అందుకని ఆది ముద్ర అంటారు. అలానే ఈ ఏదైతే పిడికిలు ఉందో, ఫిస్ట్ ఉందో, అది హార్ట్కి రిలేటెడ్ కూడా. చూడండి మీ హార్ట్ ఏ సైజులో ఉంటుంది అని అంటే మీ పిడికిలు ఇలా పెట్టి చూపించుకోవచ్చు, అంటే ఈ సైజులో ఉంటుంది అని. సో అంత కనెక్టెడ్గా ఉంటుంది హార్ట్. సో బీపీ ఇదంతా కూడా మనకి హార్ట్ రిలేటెడే కాబట్టి ఈ ఆది ముద్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని పెట్టుకొనైనా మీరు డీప్ బ్రీత్ తీసుకుంటూ లేదంటే అలా కూర్చొని మీరు ఏదైనా సాంగ్స్ వింటూ లేకపోతే టీవీ చూస్తూ అట్లాంటప్పుడు కూడా ఈ ముద్ర మీరు పాటించవచ్చు. ఎస్పెషల్లీ ఇలా ఎండలో కూర్చునేటప్పుడు కూడా అది చేసుకోవచ్చు. తర్వాత చాలామందికి డయాబెటీస్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇంకొక ముద్ర ఉంది. సో ఆపాన ముద్ర అంటాం. సో ఆపాన ముద్ర ఎలాగంటే చూపిస్తాను చూడండి. మన బొటన్ వేలు టిప్కి మన రింగ్ ఫింగర్ అంటాం కదా, మన రింగ్ పెట్టుకునే ఫింగర్ ఆ టిప్పు, తర్వాత మధ్య వేలు టిప్పు, ఈ 2 కూడా కలిపేసి మిగిలిన ఈ 2 ఫింగర్స్ స్ట్రైట్గా ఉంచాలి. సో దాన్ని కూడా సేమ్ మనం పెట్టి కొంతసేపు మనం ఈ ముద్రలో కూర్చోవచ్చు, లేదా మెడిటేషన్ చేసుకునేటప్పుడు కూడా ఈ ముద్రను ఇచ్చేయచ్చు. సో తద్వారా ఏంటి అంటే మీకు డయాబెటీస్ కంట్రోల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ముద్రాస్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే, ఎలా హెల్ప్ అవుతాయి ఏదో పట్టేసుకుంటే ఎందుకు అని అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మనకి బాడీలో చాలా బటన్స్ ఇచ్చారు. అంటే ఎక్కడో స్విచ్ చేస్తే మనకి ఎక్కడో ఫ్యాను ఎక్కడో లైటో వెలుగుతున్నట్టే మనకి ఈ ముద్రాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మోరోవర్ మీరు కావాలి అంటే, మీకు నమ్మకం రావాలంటే స్టార్టింగ్లో చిన్న ముద్రతో కానీ లేదా మీ 2 చేతి వేళ్ళు ఒక వేలుకి ఒక టిప్స్ కలిపి కానీ అట్లా జస్ట్ కొంచెం అలా పట్టుకొని మీరు కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే మీకు ఇక్కడ పల్సేషన్ తెలుస్తుంది. అంటే ఓన్లీ నాడి ఇక్కడ మాత్రమే కాదు,
మీకు ఈ టిప్స్లో కూడా తెలుస్తుంది. సో అక్కడ తెలుస్తుంది అని అంటే ఏంటి అని అంటే మీకు అక్కడ ఆ నాడి యాక్టివేటెడ్లో ఉంది అని. సో ముద్ర ఎంతసేపు చేయాలి అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా, దానికి కూడా క్లారిఫికేషన్ ఏంటి అని అంటే మీకు ఏమంటారు ఈ పల్సేషన్ తెలిసేదాకా పట్టుకొని ఉంచుకుంటే అట్లీస్ట్ మీకు ఒక 15 minutes 20 minutes స్టార్టింగ్లో కొంచెం టైం పట్టొచ్చు, ఒక 10 minutes ఎక్స్ట్రా, బట్ చేస్తూ ఉండగా మీకు అది యాక్టివేట్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో అట్లీస్ట్ 15 to 20 minutes ఇది చేయొచ్చు. ఇంకొకటి ఫుడ్ ద్వారా ఏంటి అని అంటే మష్రూమ్స్, ఒకవేళ వెజిటేరియన్స్లో మష్రూమ్స్ తిన్న వాళ్ళు ఉన్నారు, పుట్టగొడుగులు తింటున్నారు అని అనుకుంటే కనుక దాన్ని తెచ్చి మనం కడిగేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 గంటలు కొంచెం ఎండలో ఆ సన్ ఎక్స్పోజర్కి వదిలేసి అప్పుడు మనం దాన్ని వండుకుంటే కనుక విటమిన్ డి శాతం ఏదైతే అందులో ఆల్రెడీ కొంచెం ఉంటుంది, బయటే పెరుగుతుంది కాబట్టి ఇలా మనం ఒక 5 hours బయట వదిలేసి వండుకోవడం ద్వారా విటమిన్ డి లెవెల్స్ చాలా వరకు పెరుగుతాయి. ఆల్మోస్ట్ 30 to 50% వరకు కూడా పెరుగుతుందని అధ్యయనంలో తెలిసిందనమాట. సో అలా కూడా మనం వాడుకుంటే త్వరగా మనకి విటమిన్ డి అనేది రావడం మొదలవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలామంది నిద్రలేమితో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఏంటి అని అంటే రాత్రిపూట నిద్రకి కావాల్సిన ఏదైతే హార్మోన్ ఉందో, స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉంటుంది, అది మనకి బ్యాలెన్స్డ్గా లోలో ఉండాలి, తగ్గి ఉండాలి, అప్పుడే మనకి నిద్ర పడుతుంది. సో అలానే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అయితేనే మనకి స్ట్రెస్ ఫ్రీగా మనకి నిద్రకి ఉపక్రమించడానికి హెల్ప్ అవుతుంది. సో అది మనకి బాడీలో కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలంటే కూడా పొద్దున్న పూట మనకి సన్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ విటమిన్ డి యాంటీ స్ట్రెస్గా అంటే స్ట్రెస్ రిలీవింగ్గా హెల్ప్ అవుతూ ఈ కార్టిసాల్ హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి, మెలటోనిన్ హార్మోన్ అనేది కొంచెం పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూడండి దేవుడు ఎంత అమోఘంగా మనకి రాత్రి నిద్రకి పొద్దున్న తగిలే మన సన్లైట్ని అట్లా లింక్ చేశారనమాట. అండ్ అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి, ఆక్సిడేషన్ అంతా పెరిగిపోతూ ఉంటుంది, చాలామందికి పిగ్మెంట్ అది వస్తుంది, స్కిన్ డిసీజెస్ వస్తాయి. సో అలాంటి వాళ్ళకి కూడా స్కిన్ డిసీజెస్కి ఎవరికైనా ఉంది అని అంటే మేము బేసికలీ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు విటమిన్ డి సప్లిమెంటేషను, విటమిన్ D3 మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో అలా న్యాచురల్గా మనం తీసుకుంటే మీ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. అండ్ మోరోవర్ చాలామంది అనుకుంటారు స్కిన్ పిగ్మెంటేషన్ అవుతుంది అని అంటే ఎండ వల్ల ట్యాన్ అవుతుందని విన్నాం కాబట్టి పిగ్మెంటేషన్ కూడా ఎండ తగలడం వల్ల వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. సో ఎండ తగలడం వల్ల కాదండి, ఎండలో ఉండే యూవీ రేస్ వల్ల మనకి ఆ మెలానిన్ అనే ఒక పిగ్మెంట్ అంటే బ్లాక్ కలర్ పిగ్మెంట్ ఏదైతే మన స్కిన్లో ఉందో అది పెరిగిపోయి మీకు స్కిన్లో పిగ్మెంటేషన్ ఇష్యూస్, మెలస్మా అని ఇట్లాంటివన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేవి కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో విటమిన్ డి తీసుకోవడం ద్వారా అటు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ పిగ్మెంటేషన్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మోరోవర్ చాలామందికి డాండ్రఫ్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఒక పావు గంట మీరు సన్కి ఎక్స్పోజ్ చేయండి, ఆముదం రాయండి, చక్కగా తలకి ఆముదం పట్టించి ఒక పావు గంట మీరు ఎండలో నుంచొని వాష్ చేసుకోండి వాటర్తో, అట్లా లేదనంటే మైల్డ్ షాంపూ పెట్టుకోవచ్చు. సో ఇలా చేస్తే కూడా మీ హెయిర్ ప్రాబ్లం కూడా మీకు తీరుతుంది. సో స్కిన్కి, హెయిర్కి, నిద్రలేమి దానికి, తర్వాత మన ఎముకల బలానికి, తర్వాత చాలా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగకరమైనది విటమిన్ డి. సో ఇలా తీసుకుంటే అది బెనిఫిట్. అండ్ దయచేసి ఆ పిల్లలకి లేదా నైట్ షిఫ్ట్స్ అలా జరుగుతున్న వాళ్ళకి కూడా ఈ విటమిన్ డి ఖచ్చితంగా చాలా చాలా అవసరం. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు, ఎదుగుదల స్టేజ్లో ఉంటారు. విటమిన్ డి లేకపోతే సమంగా వాళ్ళు ఎదుగుదల కూడా ఉండదు, పోషకాలు కూడా సరిగ్గా అందవు. సో కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒక రకంగా అలవాటు చేయండి. ఒకవేళ ఉదయం కుదరట్లేదు అని అంటే కనీసం ఒక 4-4:30 లోపైనా కనీసం ఎండ ఒక పావు గంట 20 నిమిషాలు ఒంటికి తగిలేలా చూసుకుంటే బెటర్. ఇంకా చెప్పాలంటే ఒక సండే ఏదైనా పూట ఏదైనా పెట్టుకొని మీకు ఎప్పుడు హాలిడే ఉంటే ఆ రోజు మొత్తం ఒళ్ళంతా కూడా చక్కగా నువ్వుల నూనె రాసుకుంటే ఎముకలకి బలం, నరాలకి బలం. సో అభ్యంగనం అంటాం, ఇది వరకు మన పెద్దవాళ్ళు చేసేవారు అభ్యంగనం. సో టాప్ టు బాటమ్ అనమాట మొత్తం కూడా అప్లై చేసేసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు సన్లో కొంచెం అదే సన్ లైట్ తగిలేలా కూర్చోవాలి. తర్వాత ఇంకొకటి మసాజింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలామందికి తెలియదు ఏంటి అని అంటే ఒకే డైరెక్షన్లో చేసేస్తారు బాడీ అంతా కూడా. సో వాళ్ళకి ఎందుకని నాకు బలం సరిపోవట్లేదు, మోకాల్లో బలం తగ్గిపోయింది, లేదంటే నరాల్లో బలం తగ్గిపోయింది, మసాజ్ చేయమన్నారు కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈ టెక్నిక్ ఫాలో అయితే కనుక మీకు చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. పైన బాడీ, అప్పర్ బాడీ ఏదైతే ఉందో అది పైనుంచి కింద డైరెక్షన్లో మనం మసాజ్ చేస్తాం. అంటే పైనుంచి కిందకి, ఈ చేతులు కానీ భుజాలు ఇక్కడంతా ఈ చెస్ట్ ఏరియా వరకు. కింద ఏదైతే భాగం ఉందో కాళ్ళు, మోకాళ్ళు, నడుము మీదంతా కూడా కింద నుంచి పై డైరెక్షన్లోకి మనం మసాజ్ చేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గుండె ఎటువైపు ఉందో ఆ డైరెక్షన్ అనుకోండి. పోనీ గుండె ఉంది కదా ఇక్కడికి, సో పైనుంచి కిందకి
అలాగే కింద బాడీ అయితే కింద నుంచి పైకని అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంతసేపు చేయాలి? 3 minutes 5 minutes చేస్తే చాలా మంచిది. ఇఫ్ అంత ఓపిక లేదు అని అనుకుంటే కనుక మీకు మీరే కానీ లేదా ఎవరైనా ఒకరి సహాయం తీసుకొని అట్లీస్ట్ 9 సార్లు, అంటే 1 2 3 అట్లా మొత్తం అలా 9 సార్లు అట్లీస్ట్ చేసుకున్నా, ఒక పూట 2 పూటలు చేసుకుంటే ఇంకా మంచిది. అట్లీస్ట్ ఇలా చేసుకున్నా కూడా మీకు ఆ సన్లైట్ నుంచి వచ్చే పోషకాలు, ఆ బెనిఫిట్స్తో పాటు ఈ నువ్వుల నూనె వాడతాం కదా, ఈ బెనిఫిట్స్ అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన బాడీ తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. దయచేసి ఇది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.